హలో మమాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలుగు ప్లేయర్ గేమర్ ఎఫ్ఎఫ్. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, మనము ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ తీసుకుంటాం అనమాట. సో మనం ఏ యూట్యూబర్ దగ్గరికి వెళ్ళాము, ఏ ఛాలెంజ్ తీసుకున్నాము అనేది చూద్దాం. సో మనము యూట్యూబ్లోకి వెళ్ళి తెలుగు ప్లేయర్ లైవ్ స్ట్రీమర్స్ ఎవరు ఉన్నారు అనేది సెర్చ్ చేస్తాం అనమాట. సో మనం సెర్చ్ చేస్తున్నప్పుడు విజయ్ సాయి గేమింగ్ అయితే కనిపించింది. సరేలే అని చెప్పి వెళ్ళి చూసా. మంచి కంటెంట్ చేస్తాడు, ప్లస్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తాడు అనమాట. సో మనము లైవ్ స్ట్రీమింగ్కి వెళ్ళి అడిగాము, నేను ఒక తెలుగు గర్ల్ గేమర్ని, నాకు ఒక ఛాలెంజ్ అంటే బాగానే రిసీవ్ చేసుకుని చాలా మంచిగా మాట్లాడింది అనమాట. సో ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తాను, తెలుగు చూడండి. ప్లేయర్ గేమర్ ఎఫ్ఎఫ్. ఓకే బ్రో, రూమ్ వస్తలేదు. మీరు వస్తారు బ్రో, ఒక నిమిషం. మీ ఐడి ఏది? గర్ల్. ఓకే, నీకు ఛాలెంజ్ కావాలి అంతే కదా. అందరికి ఇచ్చేది నీకే ఇస్తానా, కానీ ఇంతవరకు ఎవరు కంప్లీట్ చేసి నన్ను మెన్షన్ చేయండి. సిఎస్ ర్యాంక్డ్ 3 ఉందిగా, దాంట్లో మొత్తం మీ స్క్వాడ్ ఆపోజిట్ 3 రౌండ్స్, మీరు 3 రౌండ్స్ కొట్టిన తర్వాత లాస్ట్ రౌండ్ నువ్వు ఒక్కనువే పోయి క్లియర్ చేసి పోయేవాడు. అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పు, మళ్ళీ చెప్తా. 3-3 ఈక్వల్ రౌండ్స్ ఉన్నప్పుడు సిఎస్ ర్యాంకులో నీ టీం పెట్టుకోవచ్చు, పర్లేదు. కానీ లాస్ట్ రౌండ్ మాత్రం నువ్వు ఒక్కనివే కొట్టాలి, అది కూడా 1v4 కొట్టి బూయా చెప్పియాలి. సో విన్నారుగా మనం ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? సిఎస్ మోడ్లో ఆపోజిట్ 3 రౌండ్స్, మనము 3 రౌండ్స్ కొట్టి ఏదైతే 7th రౌండ్ ఉంటుందో అది నేను వెళ్ళి హేట్స్ చేయలేదు, 1v4 చేయాలా. లిటరలీ హార్డ్ డే, బట్ ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాం మాకు ఫస్ట్ టైం. అండ్ ఒక స్ట్రీమర్ దగ్గరికి వెళ్ళి ఇలాగ అడగడం అనేది కూడా నాకు ఫస్ట్ టైమే. లిటరల్లీ చెప్పాలండి ఈ ఛాలెంజ్ లిటరల్లీ మేము మా స్క్వాడ్ అయితే 20 మ్యాచెస్ చూస్ అయ్యాం. లిటరల్లీ 20 మ్యాచెస్ పోయినాయి అంటే నాకు బాధగా లేదు. పోతే మళ్ళీ వస్తాయి అని చెప్పేసి ఆడుతున్నాం. ఎందుకో తెలీదు, మేము నైట్ టైం ఆడతామనేమో తెలియదు, కానీ లిటరల్లీ ఆపోజిట్ స్క్వాడ్ అయితే మరి దారుణంగా వస్తున్నారు. మేము కుక్కడు మరి మామూలు కాదు, కుక్కలు కొడుతున్నారు మమ్మల్ని అయితే. ఆడుతున్నాం, ఏదో హోప్గా ఆడుతున్నాం. సో చూస్తున్నారుగా ఇదిగోండి. పింగ్ ఇష్యూ కూడా రావట్లేదు నాకు ఎందుకో తెలియదు, కానీ కొట్టినట్టు చూపెట్టిన కానీ పింగ్ మరి దారుణంగా. చెప్పాను విగ్గు చేసి అనువన్న వీళ్ళతో కలిసి ఆడుతున్నా. ఈ మ్యాచ్ నైట్ ఆల్మోస్ట్ 12 అవుతుంది ఈ మ్యాచ్ రికార్డ్ అయ్యేసరికి 12 ఆడుతున్నాం. ఫస్ట్ రౌండ్ మన వాళ్ళు కొట్టారు. సో చాలా కష్టంగా ఆడుతున్నాం లిటరల్లీ. ఎక్కడ ఆ ఛాలెంజ్ పోతుందని చెప్పి భయంతో ఆడుతున్నాను నేనైతే. నాకు కూడా అసలు రావట్లా, ఒక్కొక్కసారి పింగ్ రావట్లా, ఒక్కొక్కసారి ఏమో నెట్ రావట్లా, మరి దారుణంగా. ఒక్కొక్కసారి పింగ్ వస్తుంది, ఒక్కొక్కసారి ఏమో గేమ్ వెళ్ళిపోతుంది. సరేలే అని చెప్పి హోప్స్ ఆడుతున్నా. అన్న శశిగాడైతే అక్క స్ట్రీక్స్ పోతే జాగ్రత్త అక్క, నాకు అసలు స్ట్రీక్స్ ఉన్నాయని చెప్పి మనోడు 6 స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సరేలే ఎందుకు లేరా, నీది పోగొట్టలేరా అని చెప్పి ఆడుతున్నాం అలాగా. సో చెప్పడం మర్చిపోయాం మన ఛానల్ని కొత్తగా ఎవరిని చూసినట్టయితే లైక్ చేయండి లైక్ చేయండి ఏంది అసలు ఎవరూ లైక్ చేయలేదు లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనము ఆల్మోస్ట్ 50 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నామన్నమాట. సో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా గేమ్ ఆడే ఫ్రెండ్స్ ఎక్కువ, కానీ మీ రీసెంట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నాయి కదా వీడియోస్ రీచ్ అయ్యేవి, మీరు లైక్ చేస్తున్నాయి కదా వేరే వాళ్ళకి రికమెండ్ అయ్యి వీడియోస్. సో లైక్ చేసి షేర్ చేయండి మీరు ఏదో చేస్తారని నాకు చెప్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అయ్యమ్మా కొట్టేసినారమ్మో, మరి దారుణంగా పైకి కొడతాను కనబడకుండా. ఏంది అసలు మరి అంత దారుణంగా కొడుతున్నారో మమ్మల్ని అయితే. చెప్పాను అక్కడ విగ్గుగాడికి, విగ్గు అక్కడ ఉన్నారా అని చెప్పి. మరి విఘ్నేష్ గారికి చెప్పిన, మనోడు చూస్తున్నాడు, కొడదాం లేక అయిపోద్ది మ్యాచ్ మందేలే అని చెప్పి. అమ్మ కుట్టారమ్మా, నా దగ్గర లేదమ్మా గోవాలు. అమ్మో మరి దారుణంగా కొడుతున్నారు. ఏంది అంత దారుణంగా కొడుతున్నారు నన్ను. ఏంది మరి దారుణంగా అసలు పడట్లేదు, ఏంది హెడ్ అవ్వట్లేదు అసలు, హెడ్ కనెక్ట్ అట్లా రీకాయిల్ ఎక్కువైతుంది. మనం 2 మ్యాచెస్ విన్ అయ్యాము, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. ఈ మ్యాచ్ విన్ అయ్యి నెక్స్ట్
3 మ్యాచెస్ మన వాళ్ళకి ఇద్దాం, మన ఎనిమిస్కి ఇద్దాం, పర్వాలేదు ఇచ్చేద్దాం. మన ఎట్టో గట్ట ఇచ్చేసి 4th రౌండ్ లాస్ట్ రౌండ్ 7th రౌండ్ పర్ఫెక్ట్గా కొట్టేద్దాం. ఏదో ఒక హోప్తాను మామ, నాకు కూడా నమ్మకాలు లేవు. కానీ మామ ప్లీజ్, ఈ వీడియో చాలా కష్టంగా తీసాం మేమైతే. ఎందుకంటే చాలా మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత గివప్ ఇవ్వకుండా ఆడుతున్నాము. సో అది చెప్పాము. మన ఉన్నాడు ఇక్కడ, శశిగాడు ఇక్కడ ఉన్నాడు. అమ్మా పోతున్నాడు. అమ్మా ఏంది ఏంది మరి దారుణంగా వచ్చాడు. ఏంది తేడా ఉంది మనోడు. ఇక అమ్మా బ్లైండ్ డ్రెస్ చేస్తున్నాం మరీ దారుణంగా బ్లైండ్ డ్రెస్ అంటున్నాం. విగ్గవాడు ఒకడే ఉన్నాడు, విఘ్నేష్ కూడా ఒకడే ఉన్నాడు. పడతాడు మన స్క్వాడ్లు. దారుణంగా ఉంటాడు మనోడిని. అమ్మా మన స్క్వాడ్లు నాకు తెలిసిన చిన్న పిల్లలు అంటే శశి విగ్గుగాడు అన్న లిటరల్ అంత బాగా ఆడతారండి మామ వాళ్ళు. ఆ మనోడు చాలా బాగా ఆడతాడు. ఆల్మోస్ట్ 1v4 చాలా చేస్తున్నాడు మామ. చెప్పాలంటే అడుగుతున్నావు, అరే నా గేమ్ ప్లే నేర్పండి రా, గేమ్ ప్లే నేర్పండి అయ్యా అని అంటే జోకులేస్తున్నారు మా మీరు నా మీద. అక్క ఏందక్క నువ్వే ప్రో ప్లేయర్ అక్క నన్ను అంటున్నావని. ఎంత వాడతారు తెలుసు అసలు, ఎంత బాగా ప్లేయర్స్ అంటే లిటరల్లీ. చిన్నపిల్లలేమో తెలియదు మామ, లిటరల్లీ నాకైతే ఎక్కువ గేమ్ ప్లే ఉన్న వాళ్ళు ఎంత ఇష్టం మామ. అసలు లిటరల్లీ ఎంత బాగా ఆడితే నాకు ఎంత నచ్చుద్దో. మనలో కొన్ని వచ్చేసిండు అమ్మ లాంగ్ మామ పెట్టినారు. బిగ్గుగా వేసేసినారు. వస్తున్నాడు టచ్ చేసుకుంటున్నాడు. అమ్మా వాడు గ్లూవాలు ఇస్తున్నాడే. వచ్చింది మా ఫైనల్లీ ఒక కిల్ వచ్చింది మా, కష్టపడితే కనుక వచ్చింది మా కిల్లు. అది కారణంగా కొట్టేసినారు మన వాళ్ళు, కొట్టేస్తున్నారు నమ్మకొచ్చింది. అమ్మ అంత ఈజీగా మరి దారుణంగా వచ్చినాడు శశిగాడు అయితే. 3 రౌండ్స్ అయిపోయింది. 2 రౌండ్లు వేద్దాం మామ. చెప్తున్నా మన వాళ్ళు గన్లు ఏం కొనకండి, కాయిన్స్ అలా ఉంచుకోండి అని చెప్పి. అసలు మేము ఏం కొనలేదు మామ, గన్లు ఆడుతున్నాము అలాగా. గన్లు కొనకుండా ఈ మ్యాచెస్ ఇచ్చేద్దారా, ఏదో మన వాళ్ళకి కాళ్ళకి డౌట్ రాకూడదు కదా ఇలా చేద్దాం అని చెప్పేసి మన వాళ్ళు మరీ దారుణంగా ఏడ్పించినారు వాళ్ళనైతే. దీంట్లో మేము అందరం చదువుకున్నాము. ఎంతలా అంటే అంతలా ఏడిపించినారు ఆపోజిట్ ప్లేయర్స్ని. వాడు 1 ట్యాప్ కొడదాని మనోడు మూమెంట్ ఎత్తున్నాడు మామ అక్కడ. మరీ దారుణంగా ఉన్నారు. మనోడు ఒకడు అక్క సరే ఇలాగ చేసుకున్నాం కదా డ్రాప్ చేస్తా అని చెప్పి డ్రాప్ చేస్తున్నాడు. శశిగడు వెళ్ళి సరే పోరా అని వెళ్ళి వస్తున్నాం. వెనకాల ఎనిమి ఉన్నాడు. మనం అనుమానాన్ని కొట్టేస్తాడు అన్నమాట. మరి దారుణంగా పడుతున్నాయి అన్నీ. సరేలే కొట్టేద్దామని చెప్పి కొట్టినాం. వచ్చింది ఒక కిల్ వచ్చింది మా రెండోకి. అన్నగాడు కొట్టేసినాడు. అన్న కూడా కొట్టేసినావు 2 కిల్లులు మావ. అంటే ఆల్మోస్ట్ మన 3 కిల్స్ మావా. అరే 3 కిల్స్ వచ్చినాయి మావా. అన్నాడు అన్న పైన ఉన్నాడు. అన్నకి ఇచ్చాడు అలా వచ్చినాడు. అన్నకి కొట్టినాడు. ఫుల్ కిల్ చేసే మావా. ఏంటి మా ఆలస్యం. అన్న కూడా ఇచ్చేసినాడు. అన్న కొట్టట్లేదు ఏందన్న, మన రోజు ఆడుతున్నారు చూడండి అన్న. భయపెట్టడానికి వెళ్ళు మన వాళ్ళు చూడండి, భయపెట్టడానికి మామ. మరి దారుణంగా కొట్రా అంటే కొట్టట్లేదు. శశిగడు చూడు మామ, కొట్రా అంటే శశిగండి కొట్టాడు. విఘ్నేష్ గడిది మరి దారుణం మామ. చూడండి ఎలా గెలిపోతాడు. చేరా అంటే ఇవ్వకుండా అక్క నేను ఇవ్వనక్క కాసేపు అలా ఆడతా అని చెప్పి చూడు మామ. కొడదాం అనుకున్నాడు కానీ కొట్టట్లేదు. ఎందుకంటే వద్దన్నాం మేమే అక్కడ అరుతున్నాం మామ. ఇచ్చారా ఎందుకు రా పోరా అంటే కొట్టినా అక్క కిల్లెత్తాలి అక్క అని చెప్పి ఇలా ఆడుతున్నాడు మనోడు. చూడండి మామ ఎందుకు మామ మరి దారుణంగా పోరా అంటే పోయినాడు జోన్లోకి పోయాడన్నమాట. వచ్చింది ఆడికి కిల్లు వచ్చింది. అయినా వచ్చింది కిల్లు. సో సెకండ్ మ్యాచ్ ఇచ్చేసాం మామ. సెకండ్ మ్యాచ్ ఇచ్చాము. థర్డ్ మ్యాచ్ కూడా ఏదో ఆడదాం అన్న దానికి తీస్తున్నాం మామ. అది రెదటీగలు తీసి ఇది వాడదాంలే సరే వాడదాంలే అని చెప్పి తీసి ఆడుతున్నాము. మన వాళ్ళు మరి దారుణంగా అన్న లిటరల్లీ మన వాళ్ళు సపోర్ట్ చేయండి అన్న. ఏంది మామ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. వీడియోస్ కొంచెం సపోర్ట్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ పంపించండి. మీ ఫ్రెండ్ సపోర్ట్ చేయకపోయినా
నీ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసి చెప్పు మామ అలాగా. ఏంది మామ అసలు కనీసం 50 సబ్స్క్రైబర్స్ అయినా చేయండి మామ. అప్పుడైతే మనం చక్కగా లైవ్ స్ట్రీమ్ పెట్టుకోవచ్చు. కిల్ షోర్ కిల్లర్ చేశాడు మామ మన విగ్గు గడి మరి దారుణంగా ఏమన్నా నిమ్మన్నాడు. దింపు అక్క దింపు 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 అక్క దింపండి. పడిందమ్మో అక్క పడిందమ్మో అడుగుతున్నాను అక్క ఇచ్చాక అని చెప్పి ఇచ్చినాము మ్యాచ్ ఇచ్చినాము. వచ్చింది మామ ఈ టైం మందే ఇప్పుడు 7th రౌండ్ మనం కొట్టాలి. ఇప్పుడే చూపించాలి మామ మనము. సరేలే అని చెప్పి డబుల్ బార్ లెక్స్ వచ్చింది మామ మనకైతే. MP40 డబుల్ బార్ లెక్స్ డెజర్ట్ ఈగల్ ఒకటి తీసుకున్నాం అనమాట. సో నమ్మకాలు లేవు. ఆడు చెప్తున్నాడు శశికళ అయితే అక్క నువ్వే కొట్టాలి నువ్వే మమ్మల్ని కాపాడాలని చెప్పి మన వాళ్ళకి అయితే చెప్పాము మామ. మీరు ఈ మ్యాచెస్ ఎవరికి కనెక్ట్ అయ్యండి ఒక చోట ఉండండి అంటే మన వాళ్ళు ఎలా ఉన్నారంటే మరి దారుణంగా. మనవన్న అయితే ఓపెన్లో ఇచ్చేసి నేను ఇచ్చేస్తున్నానమ్మా వాళ్ళని కొట్టేసుకోండి అని చెప్పి మనవన్న ఓపెన్లో ఫైర్ చేసి మన వాళ్ళు నాకు అయినారు. ఎంత బాగా అన్న లిటరల్లీ మన టీమ్మేట్ సపోర్ట్ చేయకపోతే కనుక ఇది అయ్యేది కాదు మా చెప్తున్నా. మన టీమ్మేట్స్లో మనమన్న కానీ అందరూ నాకున్న ఫ్రెండ్ లిస్ట్లో అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు మామ ఈ ఛాలెంజ్కి అయితే. సో ఎదురుగా ఏమి ఉన్నాడో మనం చూసుకుంటున్నాము. సో మేక్ షూర్ మామ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకులే నేను పెట్టుకోలేదు అనమాట. సో మామూలుగా చూస్తున్నా అటు వస్తారని చెప్పి. సో మనోడు వచ్చిండు గ్లోవల్ వేసుకొని అబ్బబ్బబ్బా కిలో వచ్చిందిరా అయిపోద్దిరా అంటే మనోడు చూడండి మనం చెప్తున్నాడు అనమాట అక్క అవ్వదేమో అక్క ఎందుకు అక్క అని. బా పడిందమ్మా అక్కకి పడింది మరి దారుణంగా కొట్టినాం. ఎవరని ఉన్నాడు అనమాట ఇద్దరు మరి దారుణంగా కూడా దింపుతున్నాడు మా 80%. అయిపోయింది ఫైనల్లీ. సో అన్న దింపుతుండు గట్టిగా ఫైనల్లీ మామ కష్టపడితే ఈ 1 ఓవర్ అయ్యింది మనోరైతే లిటరల్లీ ఎంత. సో ఇది మా ఈరోజు వీడియో అయితే. సో చూసారు కదా ఇది మా మామ ఇచ్చిన ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను నేను అనుకుంటున్నా. ఐ హోప్ మా మామ కూడా అనుకుంటున్నాను. సో విజయ్ సాయి మామ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మామ. ఎంత బాగా రిసీవ్ చేసుకుని చాలా బాగా మాట్లాడుతూ చాలా మంచి టాస్క్ ఇచ్చావు మామ నువ్వైతే. ఈ ఛాలెంజ్ కష్టపడైనా కంప్లీట్ చేసాం మామ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మామ. సో గాయస్ నేనైతే మావ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో వెళ్ళి చెక్అవుట్ చేసి మన మామని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. కొంచెం 50 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. 50 సబ్స్క్రైబర్స్ అయితే చక్కగా లైవ్ స్ట్రీమ్ పెట్టుకోవచ్చు రోజు మామ. సో అండ్ ఇది నా ఫస్ట్ టైం నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక గేమ్ ప్లేకి. సో మేక్ షూర్ మీకు నచ్చిందో లేదో కామెంట్లో చేయండి. బాయ్.